హలో అండి. నేను మీ జోయసుందర్‌ని. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దామా? కూర అనేది పెట్టుకుందామండి. ఆయిల్ వేసేసుకుందాము. ఘీ కూడా యాడ్ చేసుకుందామండి. మన ఆయిల్ అనేది హీట్ అయిందండి. మనము మసాలా దినుసులు అనేది వేసేసుకుందాము. ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది కూడా యాడ్ చేసేద్దాము. అయ్యేలోపు మన ఎగ్స్ అనేది బాయిల్ చేసేసుకుందాం మనం. మన ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యిందండి. టమోటోస్ తీసుకొని దీన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ని మనం దీనికి యాడ్ చేసేద్దాము. ఈ టమోటాస్ అనేవి మీరు కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే పిల్లలు లంచ్ బాక్స్ కదా, పిల్లలు తినేటప్పుడు టమోటాస్ తీసి పక్కన పెట్టుకుంటా మనం చక్కగా తినేస్తారండి. అందుకోసమని నేను పీసెస్ కట్ చేయలేదు. నేను కట్ చేయకుండా పేస్ట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనము. తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం మిర్చి పౌడర్ అండి. వీటినన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందామండి. నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. వాష్ చేసి ఒక 15 మినిట్స్ అని సోక్ చేసి పెట్టుకున్నానండి. వీటిని వాటర్ లేకుండా ఈ రైస్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు మనం ఫ్రై చేద్దామండి. ఈ గ్రేవీలో అనేది ఈ రైస్ యాడ్ చేసుకునేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తుందండి. అందుకోసమని ఇట్లా 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకుందాము ఈ రైస్ని. గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనము. సాల్ట్ అనేది చెక్ చేసేసుకునేసి మీకు సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కుక్కర్ క్లోజ్ చేసేసుకునేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అనేది రానిద్దామండి. ఓకే అండి. ఈ ప్రెజర్ పోయేలోపు మనము ఎగ్ ఫ్రై అనేది చేసేసుకుందామండి. ఎగ్స్ అనేది ఇట్లాగా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. మిర్చి పౌడరు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి. ఈ 3 యాడ్ చేసేసుకునేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి బాగా ఈ ఎగ్స్కి అనేది మనం అప్లై చేయాలండి. ఎగ్స్ అనేవి ఈ విధంగా అప్లై చేసి పెట్టుకుందామండి. ఓకేనా? వీటిని ఫ్రై చేసేసుకుందాం మనము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం మనము. కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసి పెట్టేసుకుందామండి మనం. ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు మనం రోటీ కూడా చేసేసుకుందామండి. సైడ్ ఫ్రై అయిందండి, మనం ఇట్లా టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకునేసి ఇంకొక 1 మినిట్ పెడదామండి. మన ప్యాన్ కూడా హీట్ అయిందండి, మనం రోటీస్ అనేది వేసేసుకుందాము. ఇలా పలుకులుగా రావాలంటే మంచిగా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తేనే మీకు ఇలా వస్తుందండి. ఇది రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను.